ఇది మ్యాటర్. రైట్. ఇంకా రే ఇంకా నువ్వు మళ్ళీ ఫోటో అనేది మిస్టేక్ అయింది నా దాంట్లో రావట్లా. ఇదండి అంటే ఫోటోలు వస్తలేవు నాన్న, ఇది అయిపోయినట్టుంది మైలేజ్. ఫోటో తిప్పు. బాయ్ రాజ్మహల్ మహల్, ఇదొక మహల్. నా నేసంటోడు ఏమో చేస్తున్నాడని. చిన్నోడా రారా. ప్యాలెస్ వీళ్ళది చూడు ఎంత కాస్ట్లీగా. రండి. మహారాజులు అన్నీ సపరేట్ సపరేట్ గదులు అక్కడ ఉన్నట్లు ఉండేట్టు కదరా. గదులు చూడండి గదులేనా అట్లానా అంకోల్ ఇక చూడండి. పెళ్లి మందిరమా మామగారు? ఇదండి ఇదొక హాలు. లేదు సెకండ్ ఫ్లోర్. మెల్లిగా పోదాం మెల్లిగా. మీరు పక్కనే ఉండండి అంకుల్, ఏం చెప్పినా మీ వాయిస్ ఇందుట్లో వస్తుంది చూడండి. మీకు ఏమైనా చదవాలనిపించినాయి చదవండి. ఇది కూడా గది లోపల రాణిలు రాజులు రహస్యంగా. అప్పుడు సిల్వర్ అంటే ఎండి దర్వాజా. రండి ఇటు రండి. ఈడేంద్ర పాతకపోతాడు. వచ్చినప్పుడు 4 లెక్క చూసుకో. 4 లెక్క చూసినట్లేదు. ఇట్లా మందిరాన్ని మస్తు ఖర్చు పెట్టి వచ్చినాము. కాదు మామా, ఉరకడానికి వచ్చింది అన్ని చూసి ఆస్వాది కింద పడేది ఇవన్నీ చూసి చెక్క ప్యూర్ చెక్క. ఇక్కడ అంతా బాగా దొరికేలా ఉంది. దానికి గోడకి ఎర్ర చందనం కాదు, ఇంత గోడకి ఇట్లా చెక్కి కొట్టి పడేసి చూడు. చేసి మళ్ళీ పైన అతికించుండు. ప్లేస్ చూడండి అంకుల్, ఇవన్నీ సపరేట్గా వాళ్ళంతకు వాళ్ళు ఇవేమి ముట్టుకోకుండా ముట్టొద్దని అవేమి శబ్దాలు చేస్తాయి. ఏడు అంటే ఏమన్నా పైకి ఇది తాడు కట్టడానికే పెట్టారా లేకపోతే రాజులు ఏమైనా వచ్చినప్పుడు లైట్లకే అలాడేసి లైటింగ్. అంకుల్ అప్పుడు రాజులు వాళ్ళకి లైట్లు ఉండేనా? లైట్లు ఉండేనా? ఎందుకు లేదు. మనం ఎలా పోవాలన్నా ఇలా పోవాలన్నా? టాపే ఉందా? వాళ్ళ బట్టలు కత్తులు అంటే ఉన్నాయి సార్. ఫస్ట్ ఫ్లోరేనా ఇసుక ఆప్కి బిన్నా మాలమే? అవును అటే ఏమన్నా ఉంది? ఏం లేదుగా. బట్టలు కత్తులు కిరీటాలు అవి పైన. మరి ఎందుకు బంద్ చేశారు? అడుగుదమ్మా. లేదు అంకుల్ ఈడ ఉంది. ఇటు తిప్పి ఇటు తిప్పి ఇటు నుంచి వచ్చింది. ఈడ ఉన్నాయిరా. ఇదేంది మరి వాళ్ళ కత్తులు కొట్టలు మనం చూడమా? ఇందాక వచ్చిందే కదా ఇది. అవును ఇది చూడలే వచ్చేటప్పుడు. ఇది చూడు. లేదు ఇది వెళ్ళిపోయేది. मैडम ऊपर जाने को राजू का कई को 3 years है ना? పైకి వెళ్ళడానికి వై ఎవరైనా జంప్ అయ్యింటారు అక్కడ నుంచి పడిపోయినారు. కానీ అక్కడే పైన రాజు బట్టలు కత్తులు కిరీటాలు అన్నీ ఉంది పైన. क्या है? प्लेस नहीं है मेरे बैग से, प्लेस नहीं है. విచ్ లాంగ్వేజ్? ఇంగ్లీష్, తమిళ, తెలుగు కూడా వచ్చు. हिंदी भी है. ఇవి ఏనుగులైరా ఆభరణాలు. ఇవి ఏనుగు ఆభరణాల లెక్క కనిపిస్తున్నాయి. సవారి ఆభరణాలు.
మైసూర్ దసరా ఎలిఫెంట్ ఆర్నమెంట్. ఇది తెలుగు, కన్నడ, తమిళ్, మా హిందీ. దసరాకి ఇక్కడ మంచిగా అంకుల్ 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 ఇక్కడ ఫోటో తీసుకోండి. సరే రామమ్మ ఇక్కడికి నా వీడియోలో కనిపిస్తే చాలు. ఫోటో కూడా సార్ నవ్వండి. దిగో మాలిన ముఖాలు ఎత్తుకొని ఇట్లా. ఓకే. కాదు కాదు, మీరు దీనికి మేము బాగా సంతోషపడుతున్నాం. ఆయన రాజువారి వాళ్ళ కిరీటాలు చూడలేదు, ఆయన వర్ణాలు చూడలేదు. మరి నువ్వు ఎట్లా సంతోషపడుతున్నావు? అంటే అక్కడ బండి పెట్టింది మన దానికన్నా మనం గోల్కొండ కోట ఎంత అద్భుతంగా ఉంది. దాన్ని ముందర చూసినా మనకు అందుకే అంత ఆర్టిఫిషియల్. దాన్ని బట్టి ఏమర్థమైందంటే పక్కింటి పిల్లలు అన్నట్టు. అంతే, హైదరాబాద్ వచ్చాం కదా చూడక తప్పదు. మైసూర్ దగ్గర అన్నట్టు. హైదరాబాద్ మైసూర్ జీవితం ఎక్కువ. మన ప్యాలెస్ ఒకప్పుడు ఇది మహా ఏమంటూ మనకి ఈ మైసూర్ నుంచి పరిపాలన జరిగింది. పరిపాలన జరిగింది. మన హైదరాబాద్ రాజధాని ఎట్లా మన అడవి బట్టలు తీసుకోవాలి. అక్కడికి రా, అక్కడ కాదు అటే పోవాలా, బయటకు పోవాలి. ఇదే. అరే అవును అవును అంకుల్, లోపల సంసారం చాలా ఉంది. పెద్దది ఇది. బయటికి కాదు అంకుల్, బయట సైడ్ చూద్దాం సరే. మామ అటు సైడ్ ఉంది మామ. మళ్ళీ రాణిస్తారా? అట్లా కాదు, ఏదో నరికేస్తారా అన్నట్టు చెప్పి. ప్యాలెస్ లో ఉండిపోవాలి. నాడు ఇంకోటి తిరగాలి. శ్రీ ప్రసన్న కృష్ణస్వామి టెంపుల్. టెంపుల్ పోయి మామగారు టెంపుల్కి వెళ్ళవా? టైం లేదు, టెంపుల్కి వెళ్ళాము. ఇంత దూరం వచ్చి గుడికి వచ్చిన ఉంటుంది ఉంటుంది. మా అన్నకు బీచ్ అయింటే చెప్పు, ఉదయం పోయి పడిపోతాడు. ఉదయం పోయి పడింది. పిత్రంగా ఓం పారా, ఇక్కడ ఏం మ్యాటర్ ఏం లేదు. టెంపుల్ అదేందో టెంపుల్ చూడు రిటర్న్ అవుతుంది భయపడి. అది కూడా ఏదో టెంపుల్ ఉంది మామ. మైసూర్ ప్యాలెస్. అప్పుడు రాజుగారు చెక్కతో ఇదో అంకుల్ అంకుల్, ఇదో మనం ఇటు పోయినామారా ఇంత లోపలికి? లేదు, వాడు ఆడే సుడిపోయాం. ఫ్రెండ్లే కొంచెం దూరం వదిలేస్తాడు. మరి దానికి 100 రూపాయలు ఎందుకు అనవసరంగా? మైసూర్ ఆస్వాదిద్దాం. ఇంచా. అరే శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఏడి 1499 అంటారు. అది ఇది మైసూర్లోని ఇది అదే. యాన్సియంట్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ 1499. అబ్బా 500 మనం లోపల చూడాల్సిందే రండి. నిజమే అంకుల్, మీరు చెప్పినందుకన్నా చూడాలి. 520 ఏళ్ళ క్రితం కట్టింది చూడు. చూడు ఎంత గొప్పదనాలు. 520 years back it was built. రాజా వడయార్ అంటే 1499 అంటే 1500 సంవత్సరాల కింద. ఇది 1500 శతాబ్దం కింద. ఇది 1920. ఇది 200 ఏళ్ళ కింద కట్టింది. 220 ఏళ్ళ 200 అంతే. 225 ఏళ్ళు. 210, 201, 225. రండి టెంపుల్కి వెళ్దాం. ప్రజాదరణ నోచుకోవట్లేదా ఏమి స్వామి? ఆహా. శ్రీ విఖాన్స ఆచార్యు.
శ్రీ వేదాంత దేశికర్. శ్రీ జిఆర్ రామాంజాచార్య. విశ్రమ ఎంత బా మామగారు 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 ఈ 1500 సంవత్సరాలు అంటే 1500 శతాబ్దం నాటిది. అంటే ఇప్పటికీ 525 సంవత్సరాలు అంటే 1499వ శతాబ్దానికి చెందిన గుడి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడి. ఇది అసలు నిజంగా లోపలికి వస్తే కూడా చాలా పీస్గా అనిపిస్తుంది. పీస్ఫుల్ అదే చాలా కట్టడాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. 500 years back it was built. 1499 అంటే మేము 1500 శతాబ్దం అంటే 2500 520 ఏళ్ళు దాటిపోయింది. 1499 525 సంవత్సరాలు చెప్పా. మేము మాటగా చెప్పినారా? చెప్పా. అది చెప్పినట్టు బాబు, మీరు చెప్పండి ఏం చెప్పినట్టయితే. ఇదండి 1499వ సంవత్సరం కట్టిన గుడి ఇది. రైట్, అది కదా. ఓకే. జై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. ఇంట్లో కూడా వస్తుంటే ఏందో బా ఈ మొత్తము మైసూర్ ప్యాలెస్లో మేము ఒరిజినల్ అయితే చూడలేదు. రాజావారి కపడాసు, కిరీటాలు, కత్తులు, ఆయుధాలు ఇలాంటివన్నీ మేము 100 రూపాయలు లోపల టికెట్ పెట్టేసి వచ్చాము. మాకు మరి 100 రూపాయల లోపల 100 పెట్టినాం. మస్తు చూసినాం, చాలా బాగుంది. ఓకే ఉందమ్మా. ప్యాలెస్ నిర్మాణం ఎట్లా ఉంది? ప్యాలెస్ నిర్మాణం ఓకే, మనకు బాగా అనిపించింది. కానీ రాజుగారు అంటే కొద్దిగా అంటే సంతృప్తి పరిపూర్ణంగా సంతృప్తి చెందలేదు. ఎందుకంటే నాకు తెలిసి వెనక్కి పోదాం పైన, ఇది ఎక్కడో బయటకు పోతుంది, అక్కడ రాదు. అంటే అలా ఉన్నట్టుంది రా నాకు. ఇదో మనము నైరుతిలో చూసామా, ఇదో ప్యాలెస్ చూడండి. నైరుతిలో దేఖో ఇట్లా वो सामने खाली जगह है ना, इधर फिर हंसता क्यों? नवेद है नुको. अरे what happened? I Indi okay identity is laughing. Yes yes. No serious. ఏం లేదు. Why serious? No serious. నేనేంటంటే సుఖానికి దుకాణం అవుతూ ఉంటాను. అదే నాలో తప్పిదం. మంచి చెడు తెలుసుకున్నావా? అవునవును, గోపురం పైన ఉంటుంది, అక్కడ పోయి నిలబడుకుంటాంటే ఇప్పుడు ఓనిస్తలేరు ఎవడన్నా. చూడండి ఇప్పుడు ఓనిస్తలేరంట, దుంకుతారని. అంతేలే. చార్మినార్ కూడా ఎక్కడి నుంచి వాళ్ళు నిజం కల్లా ఇదో పాపులేషన్ ఇప్పుడు చార్మినార్ పై దాకా ఎక్కొచ్చు మనం. అప్పుడు ఎక్కడి నుంచి లేరు. కొన్ని రోజులు అంటే ఎవరో కింద పడ్డారని దరిద్రుడు సీదాడు ప్యాలెస్ లో. ఇవన్నీ పెడతావా యూట్యూబ్? ఇది మా ఐడెంటిటీ అంకుల్. మైసూర్ ప్యాలెస్ ని బ్రహ్మాండంగా చూపించే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ కెమెరాస్ వేరు, మనం వచ్చింది సరదా జల్సా. మనం హ్యాపీనెస్ కోసం ఎంతైనా ఖర్చు పెట్టి ఉన్న దాంట్లో రియాలిటీ చూడాలి అంతే. మనం ఎలా ఉంటాం అలానే చూపించుకోవాలి. ఎందుకు లేనిపోనిది. అరే మనం ఎలా మీరు ఒకసారి ఇక్కడ కూడా చూపించండి. ఇదేం చూసి ఇదేం మన బ్యాక్గ్రౌండ్ వస్తుంటది. అంతేనా? ఆయన కానీ మా మామగారి కోరిక పోతే చాలా సమయం వృధా ఎక్కువ అవుతుంది. ఇట్లా చూడు, అట్లా కాదు, సమయం వృధా అవుతుంది. అవునవును. ఏ పిత్రే మేమన్నాయని రా, నువ్వు మరీ అన్యాయం రా పిత్రే. నీ అడుగులు అడిగేస్తావు కానీ నీలో ఊపే ఉండదు. వీడికి ఇట్లా ఆపి
మన ముందుకెళ్ళి కొనసాగిద్దాం. అవును. ఇట్లా ఆపి ఓకే రైట్, ముందుకెళ్ళి కొనసాగిద్దాం. ఏమంటారు? ముందుకు వెళ్ళి కొనసాగిద్దాం. మరి లెంత్ ఎక్కువ అయిపోతే నా జీబీ కూడా సరిపోయేటట్లేదు. ఆ జీబీ పట్టదు, మన మామూలు జీబీ కాదు కదా. ఇక్కడ లౌడ్ బాక్సులు ఇదండి జీబీలు పని చెప్పదా. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా మైసూర్ ప్యాలెస్. ఇది మైసూర్లోని మైసూర్ రాజావారి మైసూర్ ప్యాలెస్. ఇది కొడైకెనాల్ ఇంకా ఆగిపోయింది. ఇప్పుడు లేట్ అయ్యదా? కొడైకెనాల్ ఊటీ కావాలి. అంకుల్ అతను చెప్పింది ఏమో కానీ మనం నైట్ వరకు ఊటీ జాయిన్ చేసుకొని ఊటీలో చూసి పరిగడుపుని ఆడికి వెళ్దాం. కొడైకెనాల్ వెళ్ళిపోతాం. 800 కిలోమీటర్ అన్నాడు, కుదరదా? ఏమో పోతే పోనీ, ఒక ఆదివారం పోతుంది. ఏమైంది ఏమంటావు అంకుల్? ఏయ్ ముసలోడు చూడు, మాకు నేర్పించి బూతులు మాట్లాడుతున్నాడు. ఏమీ లేదు, అంత ఒరిజినాలిటీ. అయ్యో బయటకు పోయినట్టు. ఎడిటింగ్ చేయాలి అక్కడ. వాట్ హ్యాపెన్? మీరు అందరు కలిసి ఒకే దగ్గర ఉడుతున్నారు. అంటే ఇది ఫార్మాలిటీస్ ఊడ్చింగ్ అనమాట. రాజావారు పటిష్టంగా కట్టుకున్న గోడ మైసూర్ రాజావారు. చూడండి ఎంత స్టాండర్డ్ కట్టిండు. ఇది కూడా సింపులే మా గోల్కొండతో పోలిస్తే. అంటే నువ్వు ఎక్కించింది ఎందుకు? అప్పట్లో టెక్నాలజీ ఇప్పుడు పెయింట్ గిట్ లేరు, ఒరిజినల్ అప్పటి వైపు వచ్చిండ్రు. అట్టే ఉంది మామా. లేదంటే ఏదని అవి రాగి ఊటితో కట్టేది, చెక్కలతో కట్టేది. ఇదే మైసూర్ వారి సామ్రాజ్యం. మైసూర్ మహారాజా వారి సామ్రాజ్యం. అంకుల్ మైసూర్ మహారాజా ఎవరు? వడయారు ఏదో పేర్లు ఉన్నాయి. వడయారు కాదు, మనకు తెలిసిన ఆయనేనా? చాలా మంది 500 సంవత్సరాల పరిపాలనలో ఒక స్టార్టింగ్ రాజు మాత్రమే చూపించారు. ఇది అంతే కదా. మొదట ఎవరు కట్టారో వాళ్ళనే చూపిస్తారు. అక్కడ ఏనుగులు ఉన్నాయి. ఇదండి ఏనుగులు. కానీ చూసే దగ్గరకు పోవడానికంటే అవి బెదురుకుంటే ఒకసారి తెచ్చిపోతుంటారు కదా ఏనుగులు. అందుకోసం దగ్గర నుంచి చూడించారంట. పిలవలేదు. ఇక్కడ పోలీసులు అన్నారు, రేపుతున్నారు. ఓకే రైట్. పవిత్రత. భువనేశ్వరి టెంపుల్. ఒక దండం పెట్టుకొని టెంపుల్ అంట భువనేశ్వరి టెంపుల్. రండి అంకుల్. భువనేశ్వరి టెంపుల్ ఎంత ప్రశాంతంగా ఉంది. స్వామివారు కూడా మంచి చెట్లు పెంచుకొని హ్యాపీగా ఉన్నారు పంతులు గారు. బాబా ఎంత ప్రశాంతంగా ఉందో నిజంగా కదా. మళ్ళీ ప్రశాంతంగా ఉంది కదా. ఇప్పుడు మంది ఎక్కువ లేరు మామా. కాదంకుల్, మనకు 1 ఎకర పొలం ఇస్తే భువనేశ్వరి అమ్మవారి టెంపుల్ మైసూర్ ప్యాలెస్ లోపలనే ఉన్నది. ప్యాలెస్ పక్కనే చిన్నగా శ్రీ భువనేశ్వరి టెంపుల్, అమ్మవారి టెంపుల్. దానికి ఇదంతా చుట్టుముట్టు మైసూర్ ప్యాలెస్. ఇంకా ఎంత అద్భుతంగా అంటే మనకి ఏంటంటే లోపల ఈ ప్యాలెస్ చూడగానే ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది. నాకంత అద్భుతంగా అయితే మన గోల్కొండ చూసింటే ఎంత ఆనందం అనిపించిందో. గోల్కొండ ఇక్కడ అంతగా అనిపిస్తలేదు. గోల్కొండే. మైసూర్ ప్యాలెస్ దేనికి దానికి సపరేట్. అన్నీ ఒకేలా ఉండాలంటే ఎలా ఉంటాయి? ఓకే, చూశారుగా మైసూర్ ప్యాలెస్. ఇది కథ. ఇందాక మొత్తం అంతా తిరిగి చూపించేసా. ఇవి కూడా నా కెమెరా క్వాలిటీ అంటే 10,000 కెమెరా. ఇది సెల్ ఫోను. సారీ ఏమనుకోద్దండి. క్వాలిటీ కెమెరా అంటే ఇది రీసెంట్గా 1 ఇయర్ తీసుకున్నాను. ఇది తీసేయలేకపోతున్నాను. దీన్ని ఎంతవరకు పనిచేస్తే అంతవరకు వాడడం నా
తత్వం అన్నమాట. ఇదండి ఇందాక అటు నుంచి వచ్చాం ఫ్రంట్ గేట్ నుంచి. ఇప్పుడు మళ్ళీ ఇలా వెళ్ళిపోతున్నాం. బా కానీ లోపలికి ఆ చుట్టూగా మేము చూడలేకపోయాం. రైట్ 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 అటు చూసాం, ఇటు ఫ్రంట్ కూడా చూసాం. మనకు ఆ నుంచి చూస్తే అంకుల్ మళ్ళీ మనం ఇటు 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 పోదు, ఇటు పోతే ఆడ చెప్పులు. అది రాజుగారు పైన మధ్యలో అది రాజుగారు ఉంటారు. పిత్రే పిత్రే వాళ్ళ కొడుకు వాళ్ళు పిత్రే చెప్పులు ఆనేరా మా చెప్తే ఈడ కాదు. ఆడ కూడా తీసుకొచ్చి ఏ ఇక్కడ రా. రాను మామ మన మాట వచ్చి ఇటు కూడా వెళ్ళచ్చు రాను. దూరం అవుతుంది. ఇటు దూరం చూస్తా. ఏ ఇటు వేర్రా అటు వేర్రా. లేదు అక్కడ ప్లేస్ ఉంది, ఆ చెట్ల దగ్గర దారి ఉంది. సరే అవ్వదండి, చెట్ల ఎన్నే కదా. దగ్గర అయితే ఏడు కదా ఏడ ఆ చెట్ల కాడ మామగారు ఏ ఇట్లనే రా వీడు చెప్పినట్టే పోదాం. ఇట్లా తిరిగి ఇట్లా పోవాలి. చెట్ల కాడ ఏడిస్తే అట్లా వచ్చాము. అట్లా పోదాం. నడిస్తే ఓ 10 అడుగులు ఎక్కువ నడిచాం. ఈ ఏమంటారు ఈ మైసూరు వాతావరణంలో మనసు ఉల్లాసంగా ఉత్సాహభరితంగా అట్లా అన్ని విధాలుగా ఆనందంగా ఉంది. ఓకే మిస్టర్ మురళి గారు, మీ ఆనందాన్ని మీ అభిప్రాయాన్ని కూడా వెళ్ళపరచండి. ఉల్లాసంగా ఉత్సాహంగా ఎగ్జైట్మెంటింగ్ గా ఉంది. ఎగ్జైట్మెంట్ నాకు మీ లోపల అంత కనిపించలేదు. ఎట్లా పొంగి పొర్ల మీకు అట్లా కాదు. గోల్కొండను చూసిన తర్వాత ఈ మైసూర్ ప్యాలెస్ చూస్తే మీకు ఏమనిపించింది? అక్కడ శ్రమ ఎక్కాలండి. అవునబ్బా నిజం. నిజంగా అక్కడలో మనకు సుఖం కనిపిస్తుంది, కష్టంలోనే సుఖం కనిపిస్తుంది. ఎస్ ఎస్ కరెక్ట్. దీంట్లో గోల్కొండలో ఆ పైకి ఎక్కుతుంటే ఉంటుంది. చాలా మంది ముసలోళ్ళు ఎక్కరు. ఒక ఆమె అయితే ముసలామె ఎక్కుకుంటూ పోతుంది కథ. నిజంగా గోల్కొండ అద్భుతం నాకు తెలిసి. అంటే వాళ్ళు ఏంటంటే దాన్ని ఆర్టిఫిషియల్ చేయలేదు. ప్రశాంతంగా ప్రదేశం. అక్కడ కష్టంతో అది కథ. అక్కడ ఇప్పుడు విషయం మమ్మల్ని చూడలేదు, చేయలేదు. అంటే ఏంటంటే బయట కూడా ఒక లోపల చెప్పాను ఏనుగు అక్కడ ఏదో తోక కనిపిస్తుంది. ఇక్కడ ఏనుగు తోక కనిపించింది. ఇక్కడ ఈడ ఈడది ఉన్నాయి. అంటే దసరా సందర్భంగా ఒక 15 ఏనుగులు తీసుకొస్తారంట. అంటే మొత్తానికి అంటే ఒక నడిపించుకుంటూ దాని ర్యాలీ ఉంటుంది ఏమో తెలియదు కానీ ఈరోజు అని చెప్పారు. మనము ఉంటాము ఊటీకి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఓకేనా రైట్. ఇక చూడండి ఇది మా దేవుడు శివుడు గుడి అన్నమాట. ఇది ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. వాట్ హ్యాపెన్? నాకు ఇష్టమైన దేవుళ్ళలో శివుడు గారు నెంబర్ 1. శివుడు గారి గుడిని అంకుల్ నీకు దండం పెడతా. టైం వేస్ట్ చేయి మాకండి. చరిత్ర కాదు, గుడి ఉంటే లోపలికి వెళ్ళి చూసినా చరిత్ర ఇలా ఉండి తిరుగుతుంది. కరెక్టే అన్నమాట. మన వస్తువులను మనం ధృవీకరించుకుందామా? స్వీకరించుకుందాం. మన గమ్యం వైపు మనం మళ్ళీ పిత్రేగాడి మాట విని ఆడుకో వచ్చాము. పిత్రే రాజుగారు దారుణం, చాలా దారుణం అసలు. మైసూరు దసరా ద్వారం రాజుగారి మహాదారుణం ఇది. రాజు అక్కడ నుండి ఎవరిని కావాలంటే వాళ్ళు పిలుచుకుంటాడు. మహాద్వారం అది ఒరే అప్పుడు గుర్రం ఎంత దూరం రా వచ్చేది? గుర్రము ఆమా అంటే చాలు దబ వచ్చి ఆనా. ఇదండి ఇది మైసూర్ ప్యాలెస్కి ఎంటర్ ఒకప్పుడు. అంకుల్ రావాలి. ఓకే నా చుట్టూ ఇదంతా మైసూరే అబ్బా. నా ఊరికే అటు ఇటు అంతా తిప్పుతున్నాను. చుట్టూ అంతే. ఇంకా ఈ నుంచి బాట రౌండ్గా ఉంది. సేమ్ ఇదే బాట. మాడది
ఆమా ఇది కూడా అప్పుడు రొంబగా 4 దిక్కులకి 4 గుడి అక్కడ ఇక్కడ 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 4 దిక్కులకి 4 ద్వారాలారా 4 ద్వారాలు ఉన్నాయి. 4 ద్వారాలు ఉన్నాయి. ఒక్క ద్వారం చూడండి, ఈడొక ద్వారం. ఇందాక అటు నుంచి వస్తుంటే ఆడొక ద్వారం, అక్కడ హౌస్ ఉంది అక్కడ. తర్వాత ఇక్కడ 2 ఉన్నాయి. మామగారు ఇక్కడ నుండి ప్యాలెస్ తీసే మంచి అరే నీకు దండారు రాదు, చుట్టుముట్టుగా అలానే కనిపిస్తారా? నువ్వు దిగుతా అంటే ఒకటి నీకు తీసిస్తా. వద్దురా అంకోలు, ఈ ఎండకు రాదులే అంకోలు, మీకు ఊరికే టైం వేస్ట్ చేసుకోమాకండి, ఎండకు రాదు. శ్రీ గాయత్రి టెంపుల్ దేవి, గాయత్రి దేవి టెంపుల్ అంట. అమ్మ సేమ్ మళ్ళీ అడిగి వచ్చు. రండి రండి, మీకు ఇది గాయత్రి దేవి టెంపుల్ అంట. ఇందాక భవానమ్మ వారి టెంపుల్ అంటే శివద్వారి మొక్కలు చూడండి. గార్డెన్ మంచి టెక్నాలజీతో పోస్తున్నారు అంగులు, ఓవర్ కాకుండా. ఇవి ఓన్లీ పూల చెట్లు. దసరాగా అంకుల్ రారా నాయన, దసరాకంట వీళ్ళు అక్కడ ఊటీకి పోవాలా టైం. దసరాకి పూల మొక్కల మొత్తం ఇవన్నీ దసరాకంట చూడడానికి వీక్షకులకు. కానీ ఎందుకోసం ఇది మందిరి కాదు, చూడడానికి బాగుండేటట్లు చుట్టుముట్టు ఏమో పెడతారు. ఇక్కడ ఒక గార్డెన్ టైపు. అరే ఇక్కడ నేను ఉన్నాయి దారా, ఇదో ఇకరా యూట్యూబ్లోనే పెడతా. ఇకరా అంకుల్, ఇక రండి, ఇక రండి. నీ ఏదో రుద్దుతా ఉన్నాడు, ఇంకా టైం ఎక్కువ లేదు. ఇక రండి, తొందరండి. ఇదండి ఇవి దసరాకంగా పూల మొక్కలు చూడండి ఎంత బాగా అంటే డిజైన్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక నెల ఉందేమో కదా దసరా. చూడండి మైసూరులో ఏంద్రా చల్లగా ఉంది, నెత్తిన సుర్రు అంటలేదు. అసలుకి హైదరాబాద్లో ఎంత చల్లగా ఉంది. మేము అనుకున్నాం మైసూర్ వస్తే ఇక్కడ చల్లగా ఉంటుందేమో, ఇంకా హైదరాబాద్ కన్నా చల్లగా అనుకుంటే చూడండి కాలుతున్నాయి. ఎండాకాలం వచ్చినట్టు ఉంది చూడండి, ఎంత ఎర్ర ఎండ. మేమే ఆశ్చర్యపోతున్నాం, ఏంది హైదరాబాద్ బెస్ట్ అని. చలికి ఆడగడ్డ కట్టుకుపోతామని భయపడి వచ్చినడికి నీ ఎండ చూసాం కదా. మనం ఊటీ వెళ్ళినా అక్కడ ఆనందం వ్యక్తం చేస్తామో లేదో నాకు తెలిసి. ఆనందం అంటే మరి చల్లగా ఉండకపోవచ్చు అంటే మనం అనుకుంటాం. అంటే ఇవన్నీ ఉడుకుబాడీలు బాబు, ఎంత కూలైనా మనం అయినా పని చేయదు. అంటే ఏం కాదు, ఉడికి అనిపిస్తుంది కదా నీకు. ఇది మరి దానికి ఏముంది అంటే దీనికి కారణం ఏంటంటే మన శరీరము ఇమ్యూనిటీ శక్తి ఉంది, ఎంత చల్లదనాన్ని తట్టుకుంటుంది. అన్నీ ఉంటాయి, మనిషి ప్రాణం ఏం పోదులే. కానీ ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంట్ అయితే దాని దేని. కానీ ఇక చూడండి ఈ ఎండలకి ఇట్లాంటివి ఏంటంటే మనిషి కాస్త అదలకుత్రం అవుతుంది. అంతేగాని మనం మైసూర్ ప్యాలెస్లోనే కదన్నా చాలా ఇదో కాలుతున్నాయి ఫ్రెండ్స్, నిజంగా చెప్పాలంటే ఇక్కడ కాలుతున్నాయి. మేము హైదరాబాద్లో వర్షాలు పడుతున్నాగా వచ్చాము, నిన్ననే వచ్చింది. ఇప్పుడు ఏకంగా పట్టు అక్కడ ఆడపట్టు అక్కడ క్లోజ్ అయిందా. రైట్ రైట్, ఇదో ఎండ చూడండి చూడండి బాగా సుర్రు సుమ్మ అవుతుంది. మీ పాదాలకు వేడి తగులుతుందా? అంటే తగులుతుంది. మళ్ళీ ఇక్కడ మైసూర్ ప్యాలెస్ మహాదర్శనం ఒక చిన్న ఫోటో తీసుకొని ఫోటో అంతే, అందరికి ఒక కాపీ ఇస్తాడు. మైసూర్ ప్యాలెస్ లో ఒక ఫోటో తీసుకుంటాం. ఎవరింట్లో ఉన్నా ఒకటే కదా. అట్లా ఎట్లా అవుతుంది? అంటే 3 కాపీలు ఉంటే 3 కాపీ. కెమెరామ్యాన్ అందుబాటులో ఉన్నాడు. కెమెరామ్యాన్ 3 కాపీ. ఓకే అదే బోలో టీవీ రైట్. మళ్ళా దసరాకి తీసుకొస్తావా? అదే పని. పోయేమో గంటలు గంటలు ఉండాలిరా. కన్నుల పండుగ ఇక్కడ చూడమో, ఏ మూలకు చూసే దేవాలయం బాగానే వస్తారు పబ్లిక్ వస్తున్నారు. ఏ మాత్రం ఇదే ఇంకా నువ్వు గోల్కొండలో చూస్తే అసలు వస్తూనే తక్కువ లేరు పబ్లిక్.
ఏడే వీళ్ళంతా పర్లే. ఏడా చూడు ఇగో షట్టర్ తీసి ఇక ఫోటో దిగుదామన్నట్టే ఉండరు జనం అంతా వారు నాయన. రైట్ బాయ్ బాయ్ మైసూర్ ప్యాలెస్. అంకుల్ 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 రండి ఇంకా రేపు పిత్రే బాయ్ చెప్తుందా. మీద బాయ్ చెప్పు ఫైనల్గా. ఓకే Bye friends. బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బెల్లి సింపుల్ ఆ, అవ్వండి. బెల్ మా సింబల్ కొట్టండి. కష్టాన్ని గుర్తించండి. మేము కష్టపడి రాజుగారు పేదస్తుంటే తీసిన కష్టపడ్డాము. మా కష్టానికి ఏదైనా ప్రతిఫలంగా ఒక లైక్ కొట్టండి. అంత ఒకటి చాలా ఓకే ఒక లైక్ కొట్టండి, Subscribe. షేర్ చేయండి. ఇంకా ఓకే ఫ్రెండ్స్. ఎందుకంటే మేము ఆశ కత్తుండల్లా. చెప్పండి నువ్వు చెప్పు ఆ, ఆ, ఆశ కత్తి ఉండాలా, సిగ్గు ఉండాలా అంటున్నాడు మనం. అట్లేం లేదు. మనం కూడా ఏంటంటే మా ఆశపడకుండా ఇంటికి ఇక్కడిదాకా పూర్తయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్. గంట ఓకే సింపుల్ కూడా టంగుని ఒకసారి కొట్టండి. ఓకే గుడికి బాయ్. వెళ్ళి గంటలా కొడతారు. ఓకే, దీంట్లో బాయ్. కూడా గంట సింపుల్ అలా కొట్టండి. ఈ రోజు మాకు ఫస్ట్ టైం మా మామగారు మా మా పెద్ద మామగారు కూడా పెద్ద ఇన్వాల్వ్ దిక్కు. అయ్యారు. పెద్ద దిక్కైనా ఈయన ఎందుకంటే మమ్మల్ని జాగ్రత్త పరుస్తారని ఇప్పటి నుంచి మాతో పాటు మామగారిని కూడా కలుపుకున్నాం. ఆతు మిలాదు అంటారా ఏమంటారు? అంటే చేయగలపడం. చేయగలరు. సారీ ఫ్రెండ్స్. ఆతు నికాలు బాయ్ 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 మైసూర్ ప్యాలెస్ బాయ్ సారీ ఫ్రెండ్స్. మీరు బ్యాగ్ తీసేసుకోవాలి. అప్పుడు స్టార్ట్ అయింది. బాయ్ బాయ్ మైసూర్ ప్యాలెస్ బాయ్.